ఫిగ్ ట్రీట్. ఫిగ్ ట్రీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. ఫిగ్స్, పంచదార, క్రీమ్, మిరియాల పొడి, బటర్. సో అన్నీ రెడీగా ఉన్నాయి, మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ పెట్టేసి మనము ఈ లోపల ఫిగ్స్ని రెడీ చేసుకున్నాం. ఇది కట్ చేసుకోవాలి మనము. సో కటింగ్ కూడా ఏంటంటే మనకి ఈజీగా, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ప్యాన్ హీట్ అయ్యే లోపల ఫిగ్స్ని 2 ముక్కల కింద కట్ చేసుకుందాము. సో అన్నీ కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే బటర్ ఇందులో యాడ్ చేద్దాము. జస్ట్ కొంచెం బటర్ సరిపోతుంది. కొంచెం అంత షుగర్. ఆల్రెడీ ఫిగ్స్ చాలా స్వీట్గా ఉంటుంది. సో జస్ట్ మనం కొంచెం అంత షుగర్ ఎన్హాన్సర్ అనమాట, టేస్ట్ ఎన్హాన్సర్ లాగా ఒక రెసిపీ కాబట్టి మనం ఇక్కడ షుగర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాం. అలాగే కొంచెం అంత మిరియాలు. ఈ మిరియాల పొడి ఏం చేస్తుందంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఆల్టుగెదర్. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ ఫిగ్స్ని ఇందులో 1 by 1 యాడ్ చేసేసుకొని చక్కగా కొంచెం సేపు కుక్ చేసుకుందాం. కుకింగ్ అంటే విపరీతమైన కుకింగ్ ఏం కాదు, ఊరికనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి అంటుకునేటట్టుగా మనము జస్ట్ టాస్ చేసుకోవాలన్నమాట. జస్ట్ కొద్దిగా టాస్ చేసుకుంటే బటర్, షుగరు, మిరియాల పొడి దీనికి అంటుకొని ఒక చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. కొంచెం ఆ క్యారమెల్ లుక్, ఆ క్యారమెల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో చక్కగా చాలా చాలా సింపుల్ రెసిపీ ఇది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనము క్రీమ్ యాడ్ చేసుకోవాలి దీనికి. క్రీమ్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ 2 minutes దీన్ని టాస్ చేసేసిన తర్వాత అంతే, చక్కగా మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. సో దీనికి ఇంకో పేరు కూడా పెట్టచ్చు, క్రీమ్డ్ ఫిగ్స్ అనేసి. ట్రీట్ అని ఎందుకన్నానంటే నిజంగానే ఫిగ్స్ తినడం ఒక ట్రీట్ అనమాట. ఇప్పుడు మనం దీనికి క్రీమ్ యాడ్ చేసేటప్పటికి దీని పోషక విలువలు ఇంకొంచెం పెరిగాయి, కాల్షియం కంటెంట్ అనేది ఇంకా హై అయిపోతుంది. ఈ ఫిగ్ లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్లో మనకి మంచి మినరల్స్ ఉంటాయి, కాల్షియం హైగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. తర్వాత ఇది రిచ్ ఇన్ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ అనమాట. ఫర్టిలిటీకి ఫిగ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనేసి కొన్ని రీసెర్చ్ చెప్తుంది. ఎందుకంటే వైటమిన్ ఈ కంటెంట్ బాగుంటుందని. ముఖ్యంగా ఉమెన్కి ఇది చాలా చక్కటి ఫ్రూట్ అనమాట. సో ఇది చాలా సింపుల్ రెసిపీ, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. రెసిపీ ఏమీ మనం తయారు చేసుకునే అవసరం లేదు. బట్ ఇలా సింపుల్ రెసిపీ చేసి తీసుకోవటం వల్ల ఏంటంటే అది ఇంకా చక్కగా ఎంజాయబుల్గా ఉంటుంది, ఇంకొన్ని పోషకాలు అందులో యాడ్ అవుతాయి. సో అది ఒక పర్టికులర్ అకేషన్ చూసుకుని చక్కటి రెసిపీస్, ఇలా ఎగ్జాటిక్ రెసిపీస్ కంపల్సరీ ట్రై చేసేయాలి. సో ఫస్ట్ మనము సర్వ్ చేసుకుందాం.
సో చూడండి, నిజంగానే ఇది చూడటానికి చాలా ఎగ్జాటిక్గా ఉంది. ఎస్పెషలీ ఈ సర్వీస్ ప్లేట్ ఏదైతే ఉందో, మనం సర్వ్ చేసిన ప్లేట్ ఏదైతే ఉందో అందులో ఇది పెట్టగానే చాలా ఎగ్జాటిక్గా కనిపిస్తుంది. సో ఎప్పుడూ కూడా మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక చక్కటి ప్లేట్లో వేసుకుని తీసుకుంటే కనుక మనకి ఫీలింగ్ బాగుంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఫాస్ట్గా హడావుడిగా పరిగెత్తుతూ డ్రైవ్ చేస్తూ, లేకుంటే బస్సులో కూర్చోనో లేకుంటే ట్రైన్లో కూర్చోనో అలా, అంటే ఆఫ్కోర్స్ ట్రైన్ అంటే వేరే లాంగ్ జర్నీ ఉంటుంది. రెగ్యులర్గా డే టు డే ట్రావెల్, బస్సు ట్రావెల్ అలాగా, లేకుంటే ట్రైన్ ట్రావెల్ కానీ, డే టు డే ట్రావెల్ ఆఫీసెస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తున్నప్పుడు డే టు డే ట్రావెల్లో ఫుడ్ తింటూ ట్రావెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నెంబర్ 1 ఏంటంటే ఫుడ్ మీద మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే కంటామినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే ఓపెన్ ఎయిర్లో తింటున్నట్టు ఆల్మోస్ట్, అంటే మనం త్రూఅవుట్ ట్రావెల్ అవుతున్న టైము వేరే ఎక్స్పోజర్ ఉంటుంది, ఎయిర్ ఎక్స్పోజర్ ఉంటుంది, తర్వాత వేరే ఆర్టికల్స్కి ఎక్స్పోజర్ ఉంటుంది, రకరకాల వస్తువులు మనం చేతితో పట్టుకుంటాము, తర్వాత మనం మన ఫుడ్ని చేతితో పట్టుకుంటాము. ఆ విధంగా కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కంటామినేషన్ అవాయిడ్ చేయాలి. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక ప్లేస్లో ఎక్కడైనా సరే, అది మీరు బస్ స్టాప్లో కూర్చొని తింటారా, లేకుంటే మీ ఇంట్లో కూర్చొని తింటారా, లేకుంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూర్చొని తింటారా, కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూర్చొని తింటారా, ఏదైనా ఒక ప్లేస్లో కూర్చొని చక్కగా కంఫర్టబుల్గా 5 నిమిషాలు 10 నిమిషాల్లో మన ఆహారం కంప్లీట్ అయిపోతుంది. ఆ 5 మినిట్స్ మనం ఎక్స్ట్రా ఒక 10 నిమిషాలు ముందు లెగిస్తే, లేదంటే ఒక 15 నిమిషాల ముందు లెగిస్తే ఆ 10 నిమిషాలు మనకు దొరుకుతుందన్నమాట. సో కంఫర్టబుల్గా, పీస్ఫుల్గా ఆహారం తీసుకోవటం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు? ఫాస్ట్గా తీసుకుంటున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టంలో రకరకాల చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. సో మనం తీసుకున్న ఆహారం సరిగ్గా అరగదు, ప్లస్ ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవ్వటము, ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవటము, తర్వాత సరైన పద్ధతిలో తీసుకోకపోవటము, పోషకాలు తక్కువైపోవటము, దానివల్ల డెఫిషియన్సీస్ రావటము, ఇలా ఎన్నెన్నో ఇంకా ఆ చైన్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. చాలామందికి ఏమవుతుందంటే టైం సరిపోక టకటకమని ఏదో కొంచెం లోపలికి వేసేస్తే మిగిలిన పనులు చేసేసుకోవచ్చు కదా అనేసి చాలామంది చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను. కానీ తర్వాత రిగ్రెట్ అవుతాం, అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందే, కొంచెం మనం కొద్దిగా 2 నిమిషాలు ఆగి తిని బయలుదేరితే బాగుండు కదా అనిపిస్తుంది అనమాట. సో తప్పనిసరిగా ఆహారానికి రెస్పెక్ట్ ఇచ్చి మనము దాన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేయాలి. ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆహారం తీసుకుంటే కనుక ఆరోగ్యంగా ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం అంటే ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలంటే ఇలాంటి రెసిపీస్ డెఫినెట్గా ట్రై చేయాలి. సీజన్లో ఉన్నప్పుడు ఫిగ్ ట్రీట్ని తప్పనిసరిగా ట్రై చేసేయండి. ఫిగ్ ట్రీట్ రెడీ అయిపోయింది. ఫిగ్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. అత్తిపండు అంటే ఫిగ్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. అత్తిపండ్లలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వలన ఎముకలు బలంగా మారుతాయి. అత్తిపండులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. అత్తిపండులో పంచదార మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.